హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతిరోజు కొత్త కొత్త రుచులతో మీ ముందుంటుంది అమ్మ చేతి మధురం. ఈరోజు మనము మజ్జిగతో చెగోడీలు ఎలా తయారు చేయాలో చూద్దాము. గ్యాస్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకుందాము. దీంట్లో 1.5 కప్పు వరకు ఫ్రెష్గా చేసుకున్న బటర్ మిల్క్ యాడ్ చేసుకుందాము. ఇందులో 4 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తురుముకున్నవి యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర, కరివేపాకు తురుము కూడా యాడ్ చేయాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాయిల్ అయ్యేంత వరకు, అంటే 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుందాము. బియ్యం పిండి ఫ్రెష్గా ఉంటే మనం యాడ్ చేసుకున్న మజ్జిగ సరిపోతాయి. ఒకవేళ సూపర్ మార్కెట్లో డ్రై పౌడర్ తీసుకుంటే మాత్రం ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. పిండి కనుక లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం గట్టిగా అయినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇలా పొడి పొడిగా అయినా పర్లేదు. దీన్ని వేరే ప్లేట్లో కానీ దేంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా సాఫ్ట్గా చేసుకోవాలి. పిండి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక క్లాత్ తీసుకొని దాన్ని బాగా తడుపుకొని వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత దాంతో మెత్తగా ఒత్తుకోవాలి. మనం ఎక్కువ పిండిని ప్రిపేర్ చేసుకుంటే మనం అన్ని చెగోడీలు చేసుకునే లోపల పిండి డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ పిండిని 2 సగాలుగా చేసుకొని ఒక భాగాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. రెండో భాగాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఇలా సన్నగా పొడుగ్గా చేసుకొని చెగోడీల షేప్లో చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. మనం తడి క్లాత్తో, అంటే వాటర్ లేకుండా తడి క్లాత్తో ఒత్తుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా అయిపోతుంది పిండి కూడా. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చెగోడీలన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈ లోపల ముందుగా రెడీ చేసుకున్న చెగోడీలు డ్రై అయిపోకుండా ఉండడానికి ఏదైనా క్లాత్తో కవర్ చేసుకుంటే సరిపోతుంది. అవి డ్రై అయిపోవు. ఇప్పుడు రెండో భాగం కూడా తీసుకొని పిండిని బాగా ఒకసారి సాఫ్ట్గా కలుపుకొని ఇలా సన్నగా ఒత్తుకొని చెగోడీలాగా చేసుకోవాలి. మనం అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసాం కాబట్టి చాలా మంచి రుచి ఉంటుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు, లేదంటే రెండుగా అయినా వేసుకోవచ్చు. ఇవి అంటుకోవు. ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా, ఆయిల్ బబుల్స్, బబుల్స్ అన్నీ పోయిన తర్వాత మాత్రమే సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ బబుల్స్ కొంచెం తగ్గాయి. ఇప్పుడు మనం దీన్ని సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసుకుందాము. 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ని మ్యాక్సిమం హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేశాను. ఒక్కొక్కసారి మాడిపోతున్నాయి అనిపిస్తే మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బబుల్స్ అన్నీ పోయిన తర్వాత వీటిల్ని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. అన్ని చెగడీలు రెడీ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చాయి. మజ్జిగతోటి కొంచెం డిఫరెంట్గా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.